ఒక 3 వారాల నుంచి కూడా అడుగుల ముందుకేసిన రీతిగా దేవుని ఎడల ప్రతిస్పందన గురించి ధ్యానిస్తున్నాం. ఈరోజు కూడా ఇంకొన్ని అడుగులు ముందుకే పోతున్నాం. వాక్యం విన్నప్పుడు ఇక కొన్నింట్ల నుంచి దేవుణ్ణి తెలుసుకున్న స్థితి అయితే నీకేమనిపిస్తుంది? నాకు ఇవన్నీ తెలుసు, సైతాన్ కూడా తెలుసు, వాడు ఏం జరిగించినందుకు వాడికి ఈ రీతి మేలు కాదు కదా. తెలిసిన వాక్యం, బైబిల్ రెఫరెన్స్ తీయాలి, ఆ వర్షన్ ఈ వర్షన్ చదవాలి, వాడైతే కంఠస్థం అప్పచెప్తాడు. ఎందుకు? ఆ వాక్యం ఇచ్చిన దేవునికి అప్పచెప్పినాడు కదా వాక్యం. కాబట్టి జరిగించకుంటే వాడికి జరిగినంత మేలు అన్నమాట కదా. అంటే దండగా, అంత దండగా అవుతుంది, సున్నా చుట్టేయచ్చు కదా. నీకు ఇవన్నీ తెలియదు అని చెప్పి ఇప్పుడు కొత్తగా అక్షరాభ్యాసం కాదు ఇది, కొత్తగా నీకు మూలపాఠాలు నేర్పే ప్రయత్నం బొత్తికి కాదు. జ్ఞాపకం చేస్తున్నాను, జరిగించడానికి, ముఖ్యంగా జరిగించడానికి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఆత్మలో ప్రేరేపిస్తే చాలా వారాలుగా ధ్యానిస్తూ అన్ని కాగితాలు రాసుకున్నాను. ఆ కాగితాలన్నీ పట్టుకొస్తే ఎట్లుంటది? సముద్రంలో పడిపోయినట్టు ఉంటుంది, ఈత రానట్టు ఉంటుంది. నిస్సహాయంగా ప్రభు పాదాల బట్టి మొరపెడుతూ ఉంటుంది. అప్పుడు తలంపుల ధార దేవుడిస్తే అప్పుడప్పుడు రాసుకుని, అప్పుడు పోయినసారి వచ్చి మీతో వాక్యం పంచుకున్నాను. ఎప్పుడైనా అంతే, దేవుని వాక్కు లేకుంటే నిల్చోను, వాక్యం చెప్పను ఆ రోజు. మరి ఇప్పుడు చెప్పే పంచుకోబోయే తలంపులు కూడా అట్లాగా అలసిపోయి ఉండి ఇక మధ్యరాత్రి మోకాల మీద ఉండి అదుకో ప్రభు నేనేం బోధించాలని అడుగుతున్నప్పుడు తలంపుల ధార అప్పుడు ఇచ్చినట్టు దేవుడు రాసుకున్నది. కాబట్టి ఇది అంతా నాకు తెలుసు అని నువ్వు అనుకుంటే ఎప్పట్లా మిగిలిపోతావు. తెలిసిన వాక్యం, జరిగించే విషయం, జరిగించడానికి గుర్తు చేస్తున్నాను. ఇంకొక ఉదాహరణ, శాస్త్రులు పరిసయ్యులకు తెలుసు, వాక్యం అంతా తెలుసు. అయితే మెస్సయ్యను సిలువేసినారు. మెస్సయ్య కొరకు 100 సంవత్సరాల నుంచి బైబిల్లో ఉన్న ప్రవచనాలన్నీ చదువుతున్నారు, బోధిస్తున్నారు కూడా. వారు సిలువ వేయమని అప్పచెప్పినారు కదా అన్యునికి, పిలాతుకి. ఆ అన్యుడు అన్నాడు, నిర్దోష రక్తంలో నాకు పాలు లేదని చేతులు కడుక్కుంటే ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద వచ్చునుగాక అన్నారు కదా. ఎవరు? వారు మెస్సయ్య గురించి చదువుతూ ఉన్నారు, 100 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు మెస్సయ్య వచ్చినప్పుడు ఈ మెస్సయ్య మాకు వద్దని తృణీకరించి, వాడి తెలుసు అని మురిసే పరిస్థితి అట్లుంటుంది. జరిగించకుంటే ఈ తెలుసు అన్న గర్వం ఒకటి అడ్డొస్తుంది. దేవుని సమీపించకుండా ఇది తెలుసు అనే అహంకారం అడ్డొస్తుంది. నాకు అంతా తెలుసు అని నువ్వు అనుకుంటే దేవుడే నేర్పడు నీకు. మనుషులు వారు సాహసం చేస్తారు కాబట్టి ఆ శాస్త్రులు పరిశీల గతి పడుతుంది. దేవుడు అన్నాడు, శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే మీ నీతి అధికం కాకుంటే మీరు పరలోకం పూర్వం చెప్పినాడు కదా. అందుకే నాకు తెలుసు అనే మనసు కాకుండా నా హృదయం తెరువు ప్రభా, నా గ్రహింపు దయచేయి, నాకు నేర్పించి ఈరోజు నాతో మాట్లాడు. ఈరోజు కొరకైనా నీ వాక్కు నా గుండెల్లో నాటు, ఫలింపచేయి అని ప్రార్థించి దేవుని సాయం అడిగి దేవుని భయంతో వింటే అప్పుడు అది నీకు మేలు. ఈరోజు వచ్చినందుకు, విన్నందుకు, ఎప్పుడైనా వాక్యం వినడం నీకు మేలు అవుతుంది. నీ ఆత్మను రక్షించి జీవవాక్యం సాత్వికంతో ఒప్పుకోమన్నాడు దేవుడు. దేవుని మాటలు కదా, ఎందుకు తగ్గింపుతో ఒప్పుకోరు? మనుషులు అందరూ ఒప్పుకోరన్నమాట కదా. అహంకారం అడ్డొస్తుంది. ఎంతో స్పష్టంగా రాయించినాడు, మీ ఆత్మను రక్షించే జీవవాక్యము సాత్వికంతో అంగీకరించండి. ఇక్కడ ఒకసారి తల వంచు, మనసులో ప్రార్థన చేసుకో, నాకు నేర్పించు ప్రభా అని అడుగు. ఈరోజు నాతో మాట్లాడు ప్రభా అని అడుగు. నేను జరిగిస్తా అని చెప్పు, వాక్యం సర్దుకోకుండా జరిగిస్తా. నేను నాకు శక్తినివ్వు, నన్ను నిలబెట్టు. ఈ వాక్యమే కదా మనకు తీర్పు తీర్చేది. భూమి ఆకాశాలు గతించనా, దేవుని మాటలు గతించవు, సున్నా పొల్లు కూడా గతించదట. ఈ వాక్యమే మనకు తీర్పు తీరుస్తుందట. తూకానికి వాడుతాడు దేవుడు వాక్యమే. నా ఆత్మను రక్షించే జీవవాక్యం ఒప్పుకోవడానికి, జరిగించడానికి నాకు తగ్గింపు అనుగ్రహించు, నాకు నేర్పించు. నేను ధర చెల్లిస్తా, నా వంతు నిన్ను ప్రయాసపడతా, మానకుండా ప్రయత్నం చేస్తా ప్రభా, నన్ను ఆదుకోమని అడుగు. జయశాలిగా మార్చుకో అని ప్రార్థించి ప్రార్థన ముగించుకో. కొలసి 1వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు సర్వం తన కొరకు సృజించుకున్నాడు అని రాసింది.
తన కొరకు అంటే తన మహిమ కొరకు, తన ఉన్నత మహిమ కొరకు సర్వం సృజించినాడు. విశ్వమంతా, సృష్టి అంతా, నిన్ను నన్ను దేవుడు తన మహిమ కొరకు సృజించినాడు. ఆ తర్వాత తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మీరు మీ సొత్తు కాదు అని రాసింది కదా. దేవుడు కొనుక్కున్నాడు, ఆయనకు చెందిన వాళ్ళం కదా. మన బ్రతుక్కి ముఖ్య ఉద్దేశం ఇది, దేవుని మహిమపరచడం, దేవుని ఉన్నత మహిమ వెతకడం. ఇంకేదో బిజినెస్ చేయడం, ఇంకా 10 బిజినెస్లు మొదలు పెట్టడం, ఇంకా కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, బ్యాంకులో అంతా అకౌంట్ పెంచుకోవడం, అది కాదు. ఇది గురి తప్పినట్టు కదా. బ్రతుక్కి, జన్మకి అర్థం ఇది. దేవుడు తన మహిమ కొరకు సృజించుకున్నాడు. కాబట్టి అసంతృప్తి రానివ్వకు. ఏ స్థితిలో ఉంచినాడు, ఏ ఉద్యోగంలో ఉంచినాడు దేవుడు, ఏ పిలుపుతో పిలిచినాడు. ఇదివరకు పంచుకున్నా మీతో, నిన్ను సేవకు పిలిచి నేను నిన్ను మార్చుకుంటున్నానని చెప్పినాడు దేవుడు. నేనేమనుకున్నాను అప్పటి వరకు, పరిగెత్తి నేను దేవుని ఉద్ధరిస్తున్నాను, మనిషిని ఉద్ధరిస్తున్నాను అనుకున్నా కదా. ఆపి చెప్పినాడు దేవుడు, నిన్ను మార్చుకోవడానికి ఈ పని అప్పచెప్పినా నీకు. సరే, నిన్ను మార్చుకోవడానికి నీకు ఒక బాధ్యత అప్పచెప్పినాడు దేవుడు. నేను ఒక స్థితిలో ఉంచినాడు, ఒక దారి నడుపుతున్నాడు, ఒక శ్రమ తాకనిచ్చినాడు, ఒక వెలివేద తాకనిచ్చినాడు, నిన్ను కరిగించుకుంటున్నాడు. నిన్ను మార్చుకోవడానికి ఎంత మార్చుకోదలిచినాడు, తన రూపులోకి. ఎందుకు? కలిసి ఉండాలి, ఆయనతో కలిసి ఉండాలి, నిత్యత్వంలో కలిసి ఏలాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అనుకుంటారు, మీకు తెలియని మంద నాకున్నది, మంద అంతా ఒకటి చేస్తా అన్నాడు దేవుడు. మరి చెప్పుకున్నాం, ఇన్ని గెలాక్సీస్లో దేవుని సృష్టి ఎన్ని విధాలా ఉందో. మంద, మీకు తెలియని మంద అంటున్నాడు కదా, ఒకటి చేస్తాను అంతట్లో. ఇక్కడ ఒక్క దగ్గరే రాసు, మంద అంతా ఒకటి చేసినప్పుడు దేవునితో కలిసి మనం ఏలుతాము. ఆయన సింహాసనం మీద కూర్చొని మనం ఏలుతాము, ఆయనతో కలిసి ఏలుతాము. యుగ యుగాలు సరిపోవాలి కదా. మనం సిద్ధపరచుకుంటున్నాడు భూమి మీద సిద్ధపాటు. ఆయన నామం కొరకు ఏమైనా విడిచిపెడితే భూమి మీద 100 రెట్లు ఇస్తా అన్నాడు, జీవం కూడా అన్నాడు కదా. నిజం. అయితే మార్చుకుంటున్నాడు, ముఖ్యంగా భూమి మీద ఆయన రూపులోకి, నిత్యం ఆయనతో ఉండడానికి. సరే, ఈ 2 దృష్టిలో పెట్టుకొని బ్రతుకుదాం. దేవుని మహిమ కొరకు సృజించినాడు, దేవునితో కలిసి నివాసం చేయడానికి సిద్ధపరుచుకుంటున్నాడు, దేవునితో కలిసి ఏలడానికి సిద్ధపరుచుకుంటున్నాడు. భూమి మీద సిద్ధపాటు, ఈ శ్రమలు, పరీక్షలు, ఇదంతా కూడా వీటన్నిట్లో సిద్ధపరుచుకుంటున్నాడు. అందుకేం చెప్పినాడు దేవుడు? 1 కొరింథీ 1:31లో, మీరు భోజనం చేసినను పానం చేసినను మరేం చేసినను దేవుని మహిమ కొరకు చేయండి రాసింది కదా. చూడు, మన జీవితంలో ముఖ్య ఉద్దేశానికి తగ్గట్టు బ్రతకమంటున్నాడు కదా దేవుడు. ఫిబ్రవరి 12, 28, 29 వచనంలో దేవుణ్ణి పూజించే విషయం, దేవుణ్ణి సేవించే విషయం, ఎట్లాగా దేవునికి అంగీకారంగా దేవుణ్ణి మనం పూజించాలి, మొక్కాలి అనే మాట. తోచినట్టు కాదు. ఒక్కొక్కరికి దేవుని గురించి నేర్పేటప్పుడు క్రైస్తవ కుటుంబమే కానీ అసలు దేవుడు అంటే మొత్తి తెలియకుండా పెద్దగా అయిపోయిన వాళ్ళని నాకు అందుబాటులో వచ్చినప్పుడు ఇదే నేర్పుకుని, ఏమని, అంచుల్లో నువ్వు బిడ్డ, నరకం అంచుల్లో నీవేమో నాట్యం ఆడుతా ఉన్నావు, గుండె దడ అవుతా ఉంది, పడతావు, మధ్యలో పడతావు. నీకేం తెలియదు చెప్పు? దేవుడు అంటే తెలుసుగా, చిన్నప్పటి నుంచి 1,00,000 రెట్లు శిక్ష పెరుగుతుంది. అంచులున్న మాట ఒక సత్యం అయితే నువ్వు నిశ్చింతగా నువ్వు పట్టనట్టున్నావు, ఎవరు పెళ్ళికో అన్నట్టు చేస్తున్నావు నీ ఆత్మరక్షణ. ఇంకేం చెప్పినాను? తాత కాదా ఆయన, లాడ్ చేయడు, కొట్టి చంపుతాడు, నరకం లేస్తాడు, యుగ యుగాలు కాలుస్తాడు ప్రాణమాత్మ శరీరాలను. ఆ దేవునికి భయపడాలి అని చెప్తే దేవుని గురించి ఇక సిందిగిల మొదటిసారి ఆలోచన వచ్చినప్పుడు అట ఒక వారం రోజులు నిద్రపట్టలేదు. ఎంత నిష్ఠురంగా నువ్వు చేయబట్టి నిద్రపట్టలేదు. దెబ్బకు బాప్తిజం తీసుకుని దేవుని దిక్కు తిరగడం చూసినాం. అయిపోయింది. ఆ దేవుని దిక్కు తిరిగితే బాప్తిజం తీసుకుంటే గేట్ పాస్ దొరికిందా? మొదలు అది కదా. రక్షణ కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి, భయంతో వణుకుతో కదా. సరే, దేవునికి అంగీకారంగా దేవుని పూజించాలి. ఇంకేంటి? దేవునికి తగ్గ భయంతో అది రాసి చూడు. అందుకే నేర్పిన, మీ తాతగాడు చంపుతాడు, నరకం లేస్తాడు,
యుగ యుగాలు అక్కడే ఉండవు, తీయడు దేవుడు బయటికి. ఆ దేవునికి భయపడాలి. దేవునికి భయపడ్డమంట నేర్చుకునే విషయం అట. నేర్చుకోవాలి. ఎట్లా నేర్చుకుంటావు? బైబిల్లో దేవుని గురించి చదువుతుంటే, ఆ దేవుని పరిచయం పెరుగుతుంటే అప్పుడు నీలో భయం పెరుగుతుంది. దేవుడు అంటే పరిచయం పెరిగి భయం పెరుగుతుంది. దేవుని ఎడల భయం నేర్చుకునేది. నువ్వు నేర్చుకోకపోతే దండగైపోతావు బ్రతుకు. భయభక్తులు అంటారు. భయం లేని భక్తి మనుషులకే దండగా అనిపిస్తుంది, పనికిరాదనిపిస్తుంది కదా. దేవుడు మెచ్చుతాడా? భయం లేని భక్తి మెచ్చుతాడా? మెచ్చాడు కదా. దేవునికి సరిపడే భయంతో అని రాసింది కదా. హెబ్రీ 12, 28, 29 వచనాలలో ఎందుకు భయపడాలో కూడా అక్కడ రాసింది. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని మాట అడుకో, దానితో అడుకోకు, ఒప్పు నీకు. దేవునికి తగ్గ భయంతో కయ్యను హేబెల్ ఇద్దరికి తెలుసు దేవుడు కోరిన బలి ఎట్లాగా. రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదు, వారిద్దరికి తెలుసు. హేబెలు దేవుడు కోరినట్టు బలి అర్పించినాడు. కయ్యను ఏమంటాడు? నగరం తీస్తా, తీసుకో, కాయగూరలు ధాన్యం ఇస్తా, నాకు తోచినట్టు చేస్తా, ఒప్పుకో అంటున్నాడు. పాలేరు కాదు కదా నువ్వు చెప్పినట్టు వినడానికి. పాలేరు కాదు ఆయన. రారాజు ఆజ్ఞలు ఇస్తాడు, జరిగించాలి, తిరుగులేదు. నీ ఇష్టానికి దాంట్లో తావులేదు. దేవుడు కావాలా? లోబడకుండా వీలు కాదు. లోబడితే 100%, 99% సరిపోదు. 99% సరిపోదు. అదే 100% దేవునికి, లేదా విసర్జిస్తాడు దేవుడు. కయ్యూను అర్పించిన బలిలాగా త్రోసిపుచ్చుతాడు దేవుడు. మరేం జరిగింది? దూరమైనాడు దేవునికి ఎప్పటికీ. చూడు, నా ఇష్టం అనే గర్వంలో ఏమొచ్చింది? తర్వాత తిరుగుబాటు వచ్చింది, నరహత్య వచ్చింది, సరే అసూయ వచ్చింది, కోపం వచ్చింది. ఈ సైతానుకు చోటైంది కదా, అంతవరకు తీసుకెళ్ళిపోతుంది కదా ఆ తీరు. బలిపీఠం కట్టిన దేవుడు అన్నాడు మట్టితో కట్టాలి, రాళ్లతో కడితే పనిముట్టు తగలని రాళ్లతో కట్టాలని చెప్పినాడు దేవుడు. నీ పనిముట్టు తగిలితే అది అపవిత్రం అని చెప్పినాడు దేవుడు. పనిముట్టు తగిలితే అపవిత్రం. దేవుడు చెప్పినట్టు కట్టకుంటే ఆ బలిపీఠం మీద అర్పించేది దేవునికి అసహ్యం. దేవుడు ఒప్పుకోడు, ఆ బలి ఒప్పుకోడు. నీ జీవితంలో ఏ వైపైనా అహంకారం నువ్వు రానిచ్చి, తిరుగుబాటు రానిచ్చినాక నువ్వు ఏం చేసినా దండగవుతుంది కదా. చెప్పుకున్నట్టు బలిపీఠం అపవిత్రమైనట్టు తోచినట్టు దేవుని మొక్కితే, తీరినప్పుడు మొక్కితే, దేవుని పట్టించుకోకుండా ఉంటే ఆపద మొక్కులు మొక్కుతారు ఎవరైనా కదా. కష్టాలు వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నేను ఎవరికి చెందినవాడనో, ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడు తన దూతను పంపించినాడని మిగతా చెప్పినాడు. తనకు తెలుసు ఎవరిని మొక్కుతున్నాడో తెలుసు, ఎవరికి చెందిండో తెలుసు, ఎవరిని సేవిస్తున్నాడో తెలుసు. ఇవన్నీ దేవునికి అంగీకారంగా కాబట్టి దేవుడు పలికినాడు, ఆయనకి తోడున్నాడు, తనతో జయమిచ్చినాడు దేవుడు. ఒక మనిషి ఒక దిక్కు, లోకమంతా ఇంకో దిక్కు ఉంటే ఆయన గెలిచిన దేవునికి అంగీకారంగా సేవించినందుకు కదా. లేకుంటే దిక్కు ఉండదు, దేవుడు ఉండడు. మన హోషేయ 6:6 దేవుడు అంటున్నాడు, కనికరం కోరిన బలిని కోరలేదు. అయితే ఇన్ని తలంపులు దేవుడు ఇచ్చినాడు, రాసుకున్నా కదా. ఎప్పుడు ఒక రోజంతా ఒక్కొక్క మనిషి దేవునికి దూరం కావద్దు, నష్టం కావద్దని నా సమయం, నా డబ్బు, ప్రేమ అంతా వ్యయపరిచి, రోజంతా వ్యయపరిచి అలసిపోయిందా, సొమ్మసిలిపేట్ల పడి ఉండి కొన్ని గంటలు అప్పుడు లేచి కూర్చుని ఇప్పుడు ఏం చేయాలి ప్రభా, నేనేం బోధించాలి ఆదివారం, నీ వాక్కుని ఇవ్వమని అడిగితే అప్పుడు వరుస తలంపుల దారేసింది. నేనేం చూపినా కనికరం చూపినా, నన్ను ఉదరిస్తారని కాదు, ఏదో మేలు చేస్తారని కాదు. నా మనిషి దేవునికి దూరం కావద్దు, నరకం పోద్దు, సరే నాకెంత నష్టమైన చింత లేదని చెప్పి దయ కదా, ప్రేమ, కనికరం ఒక మనిషికి దేవుడు ముద్ర వేసినాడు కదా. అన్ని గంటలు అట్లా ఒక వ్యక్తి కొరకు గడిపితే ముద్ర వేసినాడు దేవుడు, తన వాక్కుని ఇచ్చినాడు కదా ఈరోజు కొరకు. కనికరం కోరిన బలి కాదు అన్నాడు దేవుని కొరకు. నేను ఇంకేమో చేసినా, ఉద్ధరించిన,
అని నువ్వు చెప్పే కంటే నువ్వు కనికరం చూపితే దేవుడు మెచ్చుతాడు అని రాయించినాడు కదా. బలిని కోరను, కనికరం కోరుతా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కనికరం అంట తీర్పును మించి అతిశయపడుతుంది. వారు చేసిన దిక్కుమాల పనులన్నీ లిస్ట్ రాస్తే అన్ని కాగితాలు అవుతాయి, 1000 ఐటంలు అవుతాయి. కృతజ్ఞత చూపలేదేమో, ప్రేమ చూపలే, గౌరవించలే, నీతి తప్పినారు, న్యాయం తప్పినారు. బైబిల్లో కొలతల్లో తెచ్చి ముందు పెడితే ఏ కొలతకు లేరు. బైబిల్లో కొలతలన్నీ ఒక్కో సబ్జెక్ట్ అనుకుంటే వాళ్ళనే మార్కులు వేసుకోమంటే ప్రతి సబ్జెక్ట్కి 0 వస్తుంది. రైట్? తప్పొప్పుల మాట కాదు. కనికరం తీర్పును మించి అతిశయపడుతుందట. కనికరం చూపినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు చేసిన దిక్కుమాల పనులు 1000 అన్ని కొట్టుకుపోతాయి. కనికరం మిగులుతుంది. దయ చూపినావు, నీవు దయ పొందుతావు. దేవుని దయ, దేవుని మెప్పు పొందుతావు. ఈ తప్పొప్పులు పట్టుకొని నా హక్కుల పోరాటం చేసి ఇంకా పోట్లాడతావా? మొదలు పెడితే ప్రతి ఒక్కరితో పోట్లాడేది ఉంటుంది. నువ్వు బ్రతుకంతా నీ పోట్లాడికే అవుతుంది. నువ్వు ఏ తీర్పు తీరిస్తే నీకు ఆ తీర్పు తీరుస్తాడు దేవుడు కదా. నువ్వు చూపినంత కనికరం నీకు చూపుతాడు దేవుడు. ఉండదు కదా అప్పుడు మనకు. ఆయన అనుదినం నూతనంగా జాలి పడతాడట మన ఎడల. ఎందుకు కొత్తగా జాలి? ఎందుకు? His compassions are new every morning. మళ్ళీ ఉదయం మళ్ళీ కొత్తగా జాలి. ఎందుకంటే ఇంకొన్ని దిక్కుమాలిన పనులు చేసి ఉంటాడు ఆ వ్యక్తి కాబట్టి మున్పటి కంటే కొంచెం దయ చూపేది అవసరమవుతుంది. మామూలుగా చెబుతున్నాను. లేదా మునుపటి కంటే పెద్ద అవసరతలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి కాబట్టి నిన్నటి కంటే ఎక్కువ దయ చూపాల్సి వస్తుంది. దేవుడు నువ్వు పొందుతున్నావు కదా అనుదినం నూతనంగా జాలి. కాబట్టి కటువుగా తీర్పులు తీర్చే బదులు జాలి చూపు, కనికరం కోరిన అన్నాడు కదా దేవుడు. కనికరం కోరిన తీర్పును మించి కనికరం అతిశయపడుతుంది. దినదిన జీవితంలో ఈ తీరు బ్రతికితే తప్ప దేవుళ్ళు పొత్తు పాలు ఉండవు. దావీదు విషయం చదువుతాం. 1 సమూయేలు 13:14 అపోస్తలుల కార్యాలు కూడా ఉంటుంది 13వ అధ్యాయం. దావీదు నా హృదయానుసారి అని దేవుడు అన్నాడు. ఆ మాట చెప్పినాక అన్నాడు, నా చిత్తం అంతా జరిగించేవాడు. కొంత కాదు, అంతా. ఆ సందర్భం ఎట్లా అర్థమవుతుంది మనకు? సౌలు బ్రతుకు చూస్తే అర్థమవుతుంది. దేవుని చిత్తం పూర్తిగా జరిగించలేదు. అమాలీకీలను తుడిచేయమని దేవుడు చెప్తే జరిగించలేదు. ఎప్పుడైనా తన సొంతం జరిగించినాడు. దావీదు గురించి దేవుడు ఏమంటున్నాడు? నా ఇష్టం జరిగించేవాడు, నా ఇష్టం అంతా జరిగించేవాడు. మోషే గురించి కూడా ఎన్ని వందల సార్లు రాసి ఉంటుంది. దేవుడు చెప్పిందంతా ఆయన చేసినాడు. దేవుడు చెప్పింది నీకు తెలుసు, అంతా చేస్తున్నావా? నువ్వు సొంతం కలుపుతున్నావా? పరీక్షించుకోవాలి కదా, ఆత్మవిమర్శ చేసుకోవాలి. నీకు నువ్వే మార్కులు వేసుకో. వంత చెప్తే చాలా బాధ అవుతుంది కదా. నా మీద పగబట్టినారు, నా ఎంట పడతారు, అంతే. ఎప్పుడా నేను ఏం చేసినా అంతే, నచ్చదు. సరే నువ్వే మార్కులు వేసుకోరాదా? దేవుని చిత్తం అంత జరిగించాలి. ఎంత జరిగిస్తున్నావు తెలుసుకుంటే మంచిది కదా. మనకు మనం తీర్పు తీర్చుకుంటే దేవుడు మనకు తీర్పు తీర్చడం అవసరం ఉండదట. సంఖ్యాకాండం 12:3 మోషే గురించి దేవుడు మురిసిపోయి పలికిన మాట, భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా మిక్కిలే సాత్వికుడు. ఆ మనిషికి సాత్వికం త్వరగొచ్చి ఉంటుందా? ఐగుప్తులో యువరాజుగా పెరిగినాడు. సింహాసనం కాళ్ళ దగ్గర ఉంది, ఏలడానికి సిద్ధం ఉన్నాడు. యుద్ధాలు చేసి రాజ్యాలు గెలిచినాడు. ఇక సింహాసనమే కూర్చొని ఏలాలి. యోగ్యత ఉంది, తనకు అర్హత ఉంది. ఐగుప్తు అంతా తన మీద దృష్టి నిలిపినారు, తనే రాజు అవుతాడని. ఆ వ్యక్తి దేవుళ్ళల్లో ఒకడిని అనుకొని పెరిగినాడు. ఊహ తెలిసినప్పటి నుంచి వైభవమే, ఐశ్వర్యం. ఇప్పుడు అమెరికాలాగా ఉండింది అప్పుడు ఈజిప్ట్. ఐగుప్తుల విద్యలు అన్నీ నేర్చినాడట. వైభవంలో ఉన్నాడు, యువరాజుగా ఉన్నాడు కదా. ఆ వ్యక్తికి తగ్గింపు ఇంత దేవుడు మెచ్చే అంత సులువుగా వచ్చి ఉంటుందా? లేదు. చితకగొట్టి నలగొట్టినాడు దేవుడు. ఓలివలో నూనె తీయాలంటే దంచాలి. అట్లాగా చితికి నలిగి ఆ వ్యక్తి తగ్గింపు నేర్చుకున్నాడు. ఇష్టంగా, సొంతగా. రాజదండానికి బదులు కాపరి దుడ్డు కర్ర ఆయన కోరుకున్నాడు. ఎప్పుడు ఎక్కడ బలవంతం లేదు ఆయనకు. అంత జ్ఞాని.
ఎడిగొరలతో ఉండడానికి ఒప్పుకున్నాడు కదా. తను మాట్లాడితే అర్థం చేసుకుని జవాబు ఇచ్చే వాళ్ళు దొరకలేదు ఆయనకి. అందుకే మనుషులతో మాట్లాడక ఏమైంది, దేవుడు కనబడ్డప్పుడు 40 సంవత్సరాల తర్వాత నాకు నత్తి అన్నాడు కదా. ఇదివరకు లేదు, మాటల్లో క్రియల్లో నేర్పరి అని రాసుంది. ఆయనకు నత్తి ఎట్లు వచ్చింది? తన జ్ఞానానికి సరిపడే వాళ్ళు, వాళ్ళ స్నేహం ఆయనకు సాహసం దొరకలేదు కాబట్టి ఒకడే మిగిలిపోయినాడు కదా. ఏకాంతం మిగిలింది. కత్తి వదిలి, ఆ రాజదండం వదిలి, కాపరి దుడ్డుకర పట్టుకునేప్పుడు చచ్చుంటాడు కదా. సొంతానికి 1000 సార్లు రోజు చస్తూ బ్రతికుంటాడు కదా. గొర్రెల వెంట నడిచిన రాజులా నడుస్తాడు కదా. రాజా టీవీ చూడు, దేవుడే కనబడితే సమానునిగా నీ పేరేంటని అడిగినాడు కదా. నీ పితరుల దేవుణ్ణి అని చెప్తే ఇంకొకడైతే గుండె ఆగేది. మోషే ఏమంటున్నాడు, నీ పేరేంటి అని అడిగినాడు కదా. దేవుడు తన వ్యక్తిత్వాన్ని తప్పుపట్టలేదు. మనం ఎట్లున్నామో మన వ్యక్తిత్వం అట్లా ఉంచి దేవుడు మన ఇష్టం మారుస్తాడు. నా ఇష్టం అని బదులు దేవుని ఇష్టం జరిగించడానికి ఆ రీతిగా మార్చుకుంటాడు. వ్యక్తిత్వం మార్చాడు దేవుడు. కాబట్టి నీవు నీలాగా ఉండాలి. దేవుడు నీ కొరకు వచ్చినప్పుడు పని చెప్పాలని నువ్వు ఉండాలి కదా. నువ్వు ఇంకెవరిలాగానో చేయడానికి మొదలు పెడితే పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే పెద్ద పులి కాదు అది, నక్క కూడా కాదు, ఇప్పుడు ములిగే నక్క అయింది కదా. అయితే అందుకే అనుకరించకు, ఇంకెవరితోనో ప్రభావితం కాకు, నీ వ్యక్తిత్వం పోగొట్టుకోకు, నీవు నీలాగా ఉండు. సరే, గర్వం ఉంటే వదులుకున్నాడు. మోషేకు చాలా గర్వం ఉండింది. గర్వం కూడా పదిలపరుచుకోమని చెప్పడం లేదు నేను. గర్వం వదులుకో, అడ్డొస్తుంది దేవునికి. చూడు, దేవుని పేరు అడిగితే దేవుడు తప్పు పట్టలేదు. పేరు చెప్పినాడు మొదటిసారి. హల్లెలూయా. నేనన్ను వాడాను. ఏమన్నమాట? పోల్చి చెప్పడానికి నాకు సమానులు లేరు, నిర్వచనం చెప్పడానికి నాకు సమానం, నా అంత గొప్ప విషయం ఇంకేం లేదని చెప్పినాడు కదా. He said, I am that I am. హల్లెలూయా. యెహోవా అని తన నామం అప్పుడు మొదటిసారి బయలుపరిచినాడు కదా, యావే అని. యూదులు ఆ పేరు ఎత్తరు, పలకరు, రాస్తారంతే. ఎందుకు? పలికితే పిలిచినట్టు అవుతుంది. పనివాన్ని పేరు పెట్టి పిలుస్తావు కదా, అట్లా అవుతుందేమో, దేవునికి అవమానం అవుతుందని వాళ్ళు ఏం చేస్తారు, ఆయన పేరు పలకరు. అయితే ఎడ్డోళ్ళు అన్నారు తెలుగోళ్ళు, ఓ యావే యావే అని పాటలు పాడుతున్నారు, అరుస్తున్నారు, యావే యావే. లేకుండా పోయింది కదా, దేవుడు అంటే భయం లేకుండా పోయింది కదా. ఇక జోల పాటలు అట వేసిపోయి పేరుతో రకరకాల చిల్లర పాటలు అయిపోయినాయి. తప్పు కొట్టి హల్లెలూయా అని అరిస్తే ఒక సిడీ రిలీజ్ అయిపోతుంది. సాహిత్యం ఉండదు, సంగీతం ఉండదు, అనుభవం అసలే ఉండదు, అర్థం కూడా పోయింది. దేవుని పేరు ఎత్తినవా, దేవుని భయంతో జాగ్రత్త. మా అన్న చనిపోయినాక మా కుటుంబీకులు, నాయన చనిపోయినాడు, పెద్దగా చచ్చిపోయింది, 2 అన్నలు చచ్చిపోయినారు, 9 పోయినారు, 2 అక్కలు మాత్రం ఉన్నారు. ఇప్పుడు నాకు అక్కని పిలిచి మాట్లాడుతున్న వాళ్ళు తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే, అయితే మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఆత్మలో వినబడతా ఉంది, దేవుని యందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటా ఉంటే దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడు అని పదే పదే. ఇప్పుడు అర్థం కాలేదు. వెళ్ళేప్పుడు అక్క, తమ్ముడు ప్రార్థించాను, తెలుసున్న ప్రార్థించడానికి చేసి ఆపగానే దేవుడు తన ఆత్మతో నింపి దేవుడు కనబడ్డాడు తనకు. దేవుడు అన్నాడు, ఇంతసేపు నేను మీ దగ్గర కూర్చొని ఉన్నా, మీ సంభాషణలన్నీ వింటున్నా అని చెప్పి. ఆ రోజు నాకు కనబడలేదు, కానీ దేవుని స్వరం వినిపించింది. నాతో చెప్పినాడు దేవుడు, నువ్వు పాట పాడినావు చూడు. అప్పుడు కొత్త రికార్డర్ కొన్నాను, టీవీలో బ్రాడ్కాస్ట్ కొరకు, ఇప్పుడు యూట్యూబ్లో పెట్టడానికి మంచి లేటెస్ట్ అని కొంటాం రికార్డర్స్. ఒక రికార్డర్ కొని చెక్ చేయడానికి పాట పాడితే దేవుని పేరు ఎత్తినా, మా దేవుని భయంతో కదా, దేవుని మీద ప్రేమతో కళ్ళు మూసుకొని ధ్యానిస్తూ పాడినా. దేవుడు ఏమన్నాడు, నువ్వు పాడినావు చూడు, నీ దగ్గర వచ్చిన. కొన్ని రోజులు అయినాక, 3-4 రోజులు అయినాక, నేను ఉండే చోట అంతే, ఇక ప్రపంచమే ఉంది, మా కలిసి ప్రే చేసుకున్నాం, అంత వెళ్ళిపోతున్నారు. గంభీరంగా దేవుని దూత స్వరం వినిపించింది, నీ కొరకు దేవుడు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరే కాలం వచ్చేసింది అని సంతోషం చెబుతారు. వేరే భాష అది, అర్థమయ్యేటట్టు చేసినాడు దేవుడు. పక్కకున్నలు అంటున్నాను, అంకుల్ రిసౌండ్ వచ్చింది ఏంటి అంటే, దేవదూత స్వరం అంత ప్రత్యేకంగా. సరే, నువ్వు
ఎప్పుడన్నా దేవుని పేరు ఎత్తినావా దేవుని భయంతో కదా? గుర్తుపెట్టుకో, సృష్టికర్త ఆయన, సృష్టి మనం కదా, అది గుర్తుపెట్టుకో. ఆ తేడా గుర్తుపెట్టుకుని తగ్గ భయంతో వివరించాలి కదా. మోషే గురించి దేవుడు అన్నాడు, భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా మిక్కిలి సాత్వికుడు, ఒట్టిగానే రాలేదు, తను ధర చెల్లించినాడు, సొంతం చంపుకున్నాడు, ఇది నలగడానికి ఒప్పుకున్నాడు, వెలివేత ఒప్పుకున్నాడు, రాళ్లతో కోటి చంపుతామన్నారు కదా ఇజ్రాయేలుడు. ఎంత నీచంగా ఇచ్చినారు కదా ఆయనను. ఎవరు ఇచ్చినారయ్యా నీకు పెత్తనం మా మీద? ఒక నేల మీద పెట్టినాడు కదా. ఎప్పుడైనా మోషే గురించి ఇంకేమన్నాడు దేవుడు? సంఖ్యాకాండం 12:7 ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని చెప్పినాడు. ఈ రెండు దేవుడు మెచ్చిన గుణాలు. చూడు, ఆ మనిషికి ఇంకెన్నో గుణాలు ఉన్నాయి. పుట్టినప్పుడే సౌందర్యం అట, తల్లికి పారేయబుద్ధి కాలేదు. ఐగుప్తుల విద్యలు నేర్చినాడు, యుద్ధాలు చేయడం నేర్చుకున్నాడు, శౌర్యం ఉంది. చూడు, 30 లక్షల మందిని నడిపిస్తున్నాడు కదా, అడ్మినిస్ట్రేషన్ తెలుసు ఆయనకి, ఏలడం వచ్చు ఆయనకు. ఈ గుణ లక్షణాలు, ఇన్ని గుణ లక్షణాలు దేవుని మనస్సును ఆకట్టుకున్న ఆ గుణ లక్షణాలు చూడు, ఆలోచించు. మరి నీలో కూడా ఆ గుణాలు రావాలని దేవుని అడుగు. దేవుడు అన్నాడు సాత్వికుడు. హల్లెలూయా. భూమి మీద అందరికంటే అంట ఇంకేంటి, ఇల్లంతట్లో నమ్మకస్తుడు. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో యోబులో దేవుడు మెచ్చిన గుణం చూడు. భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా నీతిమంతుడని దేవుడు అంటున్నాడు. ఫస్ట్ ర్యాంక్ అయ్యా దేవుడు ఇచ్చినాడు. నువ్వు చదువుతూ ఉంటావు, ఆ పేజీలు తిప్పుతూ ఏళ్ల తరబడి. నీ గురించి ఏమంటున్నాడు దేవుడు? ఏమెప్పు ఏం నచ్చినాడు దేవుడు? మురిసిపోయి నీ గురించి ఇట్లా చెబుతాడా? మరి అట్లా చెప్పకుంటే పుట్టిదండకు కదా. వాళ్ళకి మాదిరి ఎవరు లేరు. వాళ్ళ మాదిరి మనకు దొరికినాక వాళ్ళ రికార్డులు బ్రేక్ చేయాలి కదా. యోబుకు ఇంకెవరు లేరు నేర్చుకోవడానికి. నాకు వచ్చిన శ్రమల్లో, దేహంలో వచ్చిన వ్యాధుల్లో, అగ్ని పరీక్షల్లో నేను యోబు గ్రంథం ఎక్కువ చదువుకున్నా, నేర్చుకుందాం. ఆ మనిషి ఎట్లా మెప్పించినాడు దేవుణ్ణి, శ్రమలో ఎట్లా తాలుకొని నిలిచినాడు, గెలిచినాడని. సరే, యోబుకు నేర్చుకోవడానికి ఎవరు లేరు. మనకు మాదిరి దొరికినాక, మంచి మాదిరి, ఈ మంచి సాక్ష్యం దొరికినాక వాళ్ళ రికార్డులు బ్రేక్ చేయకపోతే దోషులమైతాం కదా. సరే, దేవుని మెప్పించినాడు. యోబు గ్రంథంలో 2:19 దేవుడు రాయించినాడు చూడు తన గురించి. అంటున్నాడు దేవుడు, దేవుణ్ణి ఒక్క మాట కూడా తప్పు పట్టలేదట. ఆస్తి పోయింది ఒక్కరోజు. ముఖేష్ అంబానీ అయ్యా ఆ కాలంలో, అంత పోయింది. జియో పోయింది, అంత పోయింది. బ్రతుకుడం కష్టమైంది. అట్లాంటప్పుడు దేవుణ్ణి వ్యవహారం తనతో, తన విషయం తను ప్రశ్నించలేదు, తప్పు పట్టలేదు. 10 మంది పిల్లలు ఒకసారి చచ్చిపోయినారు. దేవుడు న్యాయవంతుడు అన్నాడు, తప్పు పట్టలేదు దేవుణ్ణి. శరీరం కూలిపోయింది, బ్లాక్ లెప్రసీ అంట. సిమ్టమ్స్ చూసి బైబిల్ స్కాలర్స్ చెప్తారు. పెంట కుప్ప మీద కూర్చొని చిల్ల పెంకు తీసుకొని గీరుకున్నాడంట. ఏం మిగలేదు, ఆత్మగౌరవం కూడా మిగలేదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, పెంట కుప్ప మీద కూర్చుంటే చిల్ల పెంకు తీసుకొని గీరుకుంటే ఏమనుకుంటారండి, లెవెల్ అడ్డం రాలేదు, ఏం మిగలేదు, ఆత్మగౌరవం. అయితే కూడా దేవుని తప్పు పట్టలేదట. ఇది కూడా పరీక్షించుకున్నాడేమో కదా దేవుడు. దేవుని కొరకే ప్రేమిస్తాడా, పూజిస్తాడా, సేవిస్తాడా అని పరీక్షించుకుని ఉంటాడు. అవును, మరి తన జీవితం పైన దేవుని ఆధిపత్యం ఒప్పుకుంటాడా, తృణీకరిస్తాడా? దేవుని న్యాయం ఒప్పుకుంటాడా, తప్పు పడతాడా? దేవుని వ్యక్తిత్వం తప్పు పడతాడా అని కూడా దేవుడు పరీక్షించుకుని ఉంటాడు కదా. మురిసిపోయి రాపించినాడు దేవుడు. ఒక మాట దేవునికి విరోధం మాట్లాడలేదట. నువ్వు గుర్తు చేసుకో, ఎన్ని మార్లు నువ్వు మాట్లాడినావు, దేవుడు నాకు అన్యాయం చేసినాడని అన్నవేమో. దేవుడు నన్ను మర్చిపోయినాడు. దేవుడు వాగ్దానం చేసినాడు, ఇవి వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుతాయి అన్నవేమో. దేవుడు నా బతికుడు అన్నావు కదా, మోసగాడు అన్నావు కదా, నిన్ను దగా చేసినాడు అన్నావు కదా. జాగ్రత్త నీ మాట. చూడు, మా అక్కతోనే మాట్లాడుకుంటుంటే అన్నాడు దేవుడు, మీ దగ్గర వచ్చిన ఇంతసేపు మీ మాటలు విన్నా,
2 గంటలట. నీ దగ్గర వచ్చి దేవుడు వింటే దేవునికి విరోధంగా పలుకుతున్నావా? మనుషులకు తీర్పులు తీరుస్తున్నావా? విమర్శిస్తున్నావా? నువ్వు తప్పుపడుతున్నావా? దేవుని స్థలం తీసుకుంటున్నావా? లేదా అనవసరమైన మాటలు ఉన్నాయా? నీ మాటల్లో చెడ్డబూతులు ఉన్నాయా? సరసోక్తులు ఉన్నాయా? యెషయా ప్రవక్త ఏమన్నాడు? దేవుణ్ణి చూసినప్పుడు అయ్యో నాకు శ్రమ, దేవుని చూస్తే ఏం శ్రమ, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవారి మధ్యలో నివాసం ఉన్నాను. ఇంక చేస్తాననుకొని భయపడుతున్నాడు కదా. అంత పెద్ద ప్రవక్త, అంతమంది రాజుల కాలంలో ఉన్నాడు. ఈ ప్రవక్త రాజులకు స్నేహితునిగా ఉన్నాడు. చాలా ఎక్కువ విద్య ఉన్నదేమో, రాజులకి స్నేహితునిగా సలహాదారునిగా సరిపోయినాడు. అటువంటి ఆయన ఏంటి అపవిత్రమైన పెదవులు అంటాడు? 4 కూర్చున్నారయ్యా, పెళ్ళయింది, బంధువులు వచ్చినారు, వాళ్ళు 4 మాటలు చెప్తుంటే ఆ వరుసలో ఏదన్నా కొంచెం పలుకుంటాడు కదా. ఏముంటాయి? సరసోక్తులు కదా. అయితే దేవుని చూసినప్పుడు ఆ కొంచానికి కూడా ఆయనకు భయమైంది. పరిశుద్ధత నాలో సరిపోదు అని తెలిసింది. ఎప్పుడు ఆయన పరిశుద్ధుడు 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 అని దేవదూతలు మానక పొగుడుతూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే, అప్పుడు దేవుని గుణ లక్షణాలలో ఒక గుణ లక్షణం వర్ణించడానికి దేవదూతలకు యుగాలు సరిపోవడం లేదు, భాష సరిపోవడం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి చూడు, ఇప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ ఉంటారు. నీ భాష ఎట్లుంది సరి చేసుకో. చదువుతూ వింటూ ఊరుకుంటావా? మార్పు రాకుంటే మతమా నువ్వు పుచ్చుకుంది? ప్రభు మతం నేర్పలేదు, నేను ఎప్పుడు మతం నేర్పలేదు మీకు. మార్పు కోరినాడు కదా ఆయన. పరిశుద్ధతలో ఎదగడానికి మరి ఇవే కదా అడ్డొస్తాయి, చిన్న చిన్నవి. చూడు, అంత చిన్న విషయం ఆయన ఒప్పుకుంటే దేవుడు పవిత్రపరిచినాడు. దేవదూత వచ్చి బలిపీఠం మీద నుంచి నిప్పు తీసి కాల్చినాడు. పెదాలు కాలిపోయి ఉన్నాడు. ఎవరిని పంపాలి అని దేవుడు అడిగితే ఆ వాసిపోయిన పెదవులతో, కాలిపోయిన పెదవులతో, ఇదిగో నేనున్నా ప్రభా నన్ను పంపు అన్నాడు కదా. ఈ స్థితిలో అయినా దేవుని ఎడల ప్రేమ రవంత తక్కువగాలే కదా. అయితే ఎంత ముఖ్యం కదా మన భాష, మన మాటలు. ఒక్కొక్క మాట కొరకు లెక్క అడుగుతాడు కదా దేవుడు. వ్యర్థంగా పలికిన మాటలకు లెక్క అడుగుతాడు. యోబు నీతి వదిలిపెట్టలేదు, యథార్థత వదిలిపెట్టలేదు, దేవుని మార్గాలు విడిచిపెట్టలేదు, తన మనస్సాక్షిని మోపకుండా బ్రతికినాడు. దేవుడు ఇచ్చినవన్నీ తీసేస్తే యోబు ప్రేమ మిగిలింది. ఇది ఈ యోబు గుణ లక్షణాలు మిగిలినాయి. నీతి, న్యాయం, యథార్థత, మంచి మనసాక్షి మిగిలినాయి. గెలిచినాడు. దేవుడు పెట్టిన పరీక్షలో గెలిచినాడు. నీ సొంతం అంటూ ఏముంది? నీ మెప్పించే నీ గుణ లక్షణాలు ఎన్నున్నాయి? ఎంత బలం ఉంది వాటికి, ఎంత బలం ఉంది. యోబు ఇంకే అన్నాడు, దేవుని చేతిలో నుంచి నేను ఏదైనా తీసుకుంటా. చూడు, దేవుని ఆధిపత్యం ఒప్పుకోవడం ఇంత. ఇట్స్ టోటల్ సరెండర్. ఇందా చెప్పుకున్నాం కదా, 99% సరిపోదు. అదే 100% నువ్వు సమర్పించుకోవాలి దేవునికి. ప్రాణం, ఆత్మ, శరీరం, లేదా తృణీకరిస్తాడు దేవుడు, విసర్జిస్తాడు. 100% దేవునికి. ఇంకొంచెం తక్కువైనా ఒప్పుకోడు. యోబులో చూడు, 100% అంటే ఇది. ఏమంటున్నాడు? దేవుని చేతిలో నుంచి అన్నీ తీసుకుంటా, నేను ఏదైనా తీసుకుంటా, మంచో చెడు దేవుడిచ్చింది తీసుకుంటా అంటాడు. యోబు 27:6 ఉంటుంది. నీతి వదిలిపెట్టను, మనసాక్షి నింద మోపుకొని బ్రతుకుతాన్నాడు కదా. యోబు 19:26-27 వచనాలు చదువుతాను. ఈ శరీరం శిథిలమైపోతే కూడా మళ్ళీ నా శరీరంతో నేను దేవుని చూస్తానన్నాడు. ఇది మృతుల పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు. ఈ భూమి మట్టుకే బ్రతుకు అని అనుకోవడం లేదు ఆయన. మృతుల పునరుత్థానం ఉంది. అందుకే ఈ భూమి మీద అంత మంచి బ్రతకగలిగినాడు. ఈ లోకం మట్టుకే అనుకుంటే వీలయ్యేది కాదు. 1 కొరింథీ 15:19 చదువుతాను. ఈ లోకం మట్టుకే నీకు విశ్వాసం అయితే దేవుని ఎడల
అందరిలో దౌర్భాగ్యుడు అని రాసింది. పునరుత్థానం గురించి నీకు ఆశ నిరీక్షణ లేకుంటే భూమి మీద అందరిలోకి వెళ్ళా దౌర్భాగ్యుడు వాట. ద మోస్ట్ మెజరబుల్. పునరుత్థానం ఉంది, గుర్తుపెట్టుకుని బ్రతుకుదాం. పరలోకపు విలువలతో బ్రతుకుదాం. ఈ లోకం విలువలు వేరు కదా. అయితే ఈ లోకం విలువలు వేరు. మనుషుల దృష్టికి చాలా గొప్పవి, దేవునికి అసహ్యం అట. అందుకే దేవుని మెప్పిస్తూ బ్రతుకుదాం కాదు. అందుకే మన విలువలు వేరు, పరలోకపు విలువలు. దేవుని కొరకు ప్రయాసపడితే దేవుని సేవకులు అపోస్తలులు తీరెట్లుండింది వారి శ్రమ గురించి. వారు అబ్బా చూసావా నేను గొప్ప అన్నారా. ప్రకటన 1:9 కఠినమైన క్రూరమైన 3.5 సంవత్సరాల దాసత్వం గురించి అపోస్తలుడైన యోహాను ఏమన్నాడు? అందరిలాగా నేను కూడా క్రీస్తు నామం నిమిత్తము సువార్త నిమిత్తము నేను పద్మాసు దీపం మందు పరవాసినైతినట్టు. పద్మాసు దీపం పైన దాసునిగా ఉన్నాడు, హింసపడ్డాడు, చచ్చేవాడు, బ్రతికున్నాడు. అంత ఆ త్యాగాన్ని, ఆ శ్రమని ఆయన చెప్పినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మనకు? టూరిస్ట్ వీసా తీసుకుని పోయినాడేమో, సైట్ సీయింగ్కి పోయినాడు పద్మాసు ద్వీపం. అంత మామూలుగా చెప్తున్నాడు కదా. ఇది మామూలే కదా. దేవుని నామం నిమిత్తం సువార్త నిమిత్తం నేను కూడా కొంచెం కష్టపడ్డాను అంటున్నాడు. కష్టమనే మాట కూడా లేదు. పద్మాసు దీపం మీద పరవాసినైతే కొండ మీద రాళ్ళు కొట్టి తెచ్చేవాళ్ళట మోసుకుని. ఎన్ని ముండ్లు కూర్చుకున్నాయో, కాయం కట్టే వాళ్ళు ఎవరు, ఎన్ని పాములు తేలు గరిచినాయో. రాళ్ళు ఎత్తేసుకున్నాడేమో, బెస్తవానికి బరువులు మోసేది రాదు. ఒక గుహలో తల దాచుకునేవాడట. ఆ గుహ తన కన్నీళ్లతో తడిచిపోయి ఉంటుంది. ఇంత శ్రమ ఎందుకు ప్రభా, నాకు విడిచిపెట్టినావా నన్ను? తప్పు చేసినా నా శిక్షణ నాకు గుండె పగలేటట్టు అరిస్తే మౌనమే దేవుని వైపు. ఇంకేం కోరినావు నా నుంచి? తన కన్నీళ్లతో తడిసిన ఆ గుహలో, పవిత్రమైన ఆ గుహలో, కన్నీళ్లతో పవిత్రమైన ఆ గుహలో ఓ సమయానికి యేసు ప్రభు వచ్చి నిలిచినాడు. మానవాళి చరిత్రలో ఆఖరి ఘట్టం రాపించినాడు కదా. అందుకొరకు ఆ పని అప్పచెప్పడానికి ఈ దారి నడిపినాడని ఎప్పటికీ అర్థమైందో ఆయనకి. కానీ మామూలుగా గడవలేదు ఒక్కొక్క గంట. కానీ ఆ శ్రమ గురించి ఏం చెప్తున్నాడు? పద్మాసు ద్వీపమందు పరవాసినైతే కొన్ని రోజులు పోయి వచ్చినాయి అంతే. హల్లెలూయా. దేవుని కొరకు పడ్డ ప్రయాస గురించి అట్లా వివరించినారు. మామూలు అన్నారు. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా శ్రమ పడేవారు నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మను అప్పగించుకొని మేలు చేయటం మానకుండా సాగాలంట. అప్పుడే వీలవుతుంది. అపోస్తలుడైన పౌలు పడ్డ శ్రమలన్నీ 2 కొరింథీ 11:23-27 వరకు చదువుతా. 5 సార్లు కొరడాలతో కొట్టబడ్డాడు, రాడ్లతో కొట్టబడ్డాడు, ఇనుప రాడ్స్తో కొట్టబడ్డాడు. పట్టణంలో శ్రమని, అడవుల్లో శ్రమని, సముద్రంలో శ్రమని, భూమి మీద శ్రమని, సొంత వారి దగ్గర శ్రమని, హింసని, ప్రాణాపాయాలు, అనుల దగ్గర మళ్ళీ అంతే. ఇంత శ్రమ గురించి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? 2 కొరింథీ 4:17 అల్పకాలం ఉండే చులకనైన శ్రమ మన కొరకు మహిమ భారాన్ని పెంచుతాయి. ఈ శ్రమలు ఇవి లెక్కబెట్టేటి కావంటున్నాడు. అపోస్తలులందరికంటే ఎక్కువ శ్రమ పడ్డాడయ్యా. ఆ శ్రమల గురించి ఏమంటున్నాడు? లెక్కబెట్టేటి కావు. కొంతమంది అంటారు కదా, అంతే మామూలు లెక్కబెట్టేటి కావంటున్నాడు. ఈ శ్రమలను బట్టి మహిమ భారం పెరుగుతుంది. అందుకే బ్రతికినాడు, గెలిచినాడు దేవుని కొరకు కదా. దినమెల్లా వధకు సిద్ధపరచబడిన గొర్రెల గాయించబడ్డం అన్నాడు కదా. అయితే కూడా లోకమంతా గెలిచినాడు దేవుని కొరకు. ఎందుకు? ఇవి ఎన్నదగినవి కావు అనుకున్నాడు కదా. మనం గుర్తుపెట్టుకుని బ్రతుకుదాం. వృధా పోదని ప్రయాస. భూమి మీద దేవుని కొరకు పడే ప్రయాస లెక్క గట్టిస్తాడు దేవుడు. నీ స్థితిగతులు మారుతాయి. భూమి మీద కూడా అవును, పరలోకంలో కూడా ఎప్పటికీ ఉంటాయి కదా. భూమి మీద నీ క్రియలు, నువ్వు చేసే పనులతో పరలోకంలోని స్థితిగతులు మారితే అవి ఎప్పటికి ఉంటాయి కదా. తుచ్చమైన వాటి కొరకు అవి పోగొట్టుకోకు. స్వార్థం కొరకు అంత మట్టుకు ఆలోచించి పోగొట్టుకోక పరలోకంలో నీ ప్రతిఫలాలు అవి ఎప్పటికి ఉండేటి కదా. అల్పకాలం ఉండే చులకనైన శ్రమలు మహిమ భారాన్ని పెంచుతాయి. ఏమన్నాడు? ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృపే. 1 కొరింథీ 15:10 దేవుని కృప ఎట్లా ప్రయాసపడుతుంది?
పోయినసారి చెప్పుకున్నాం, నా కృపని తోడు అంటే దేవుడు ఏమంటున్నాడు, నేను నీకు తోడు అంటున్నాడు. నీతో ఉంటా, నీ కష్టాలు పంచుకుంటా, నీ బరువులు నేను కూడా మోస్తా, నీ దుఃఖం నేను కూడా పంచుకుంటా. అది నా కృప చాలంటే. ఆ వాగ్దానం కూడా అడగరా దేవుణ్ణి, నాకివ్వు ప్రభా ఈ వాగ్దానం. అప్పుడు కాపాడుకో, దేవుని కృప నా ఎడల వృధా కాలేదని కూడా అన్నాడు కదా ఆయన. లూకా 16:15 మనుషుల దృష్టికి చాలా ఘనమైనవి, దేవుని దృష్టికి నీచమట కదా. మత్తయి సువార్త 11:22 జెనీవా బైబిల్ నేను చదువుకుంటా. కింగ్ జేమ్స్ బైబిల్ కంటే ముందు తర్జుమా చేసినారు పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డ వాళ్ళు. కాబట్టి తర్జుమాలు తేడాలు ఉండవు దాంట్లో అయితే హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్ అని రాసు. విశ్వాసం అన్నప్పుడు దేవుని యందు విశ్వాసం కదా. ఇక్కడ ఏమని రాసింది, దేవుని లాంటి విశ్వాసం. దేవుడు పలికితే దేవునికి డౌట్ ఉంటుందా జరుగుతుందో లేదో? భూమిని కలుగునుగా కానీ జరుగుతుందో లేదో అంటాడా? లేదు, పలికితే జరుగుతుంది అంతే కదా. అది అర్థం ఇక్కడ, హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. సరే, దేవుని యందు విశ్వాసం మొదటి నుంచి ఆఖరి వరకు విశ్వాస యాత్ర నేర్చుకున్నాం కదా. ద రాయిచస్ షాల్ లివ్ బై ఫెయిత్, తిరుగులేదు. ఇంకొక పై మెట్టుకు ఎదుగుదాం, హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. శుద్ధాత్మతో నింపబడి నువ్వు ఆయన నుంచి వింటూ నడిపించబడుతుంటే, ఆయన రూపులోకి మారుతుంటే ఏమవుతుంది, యూ విల్ హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. అంటే తిరుగులేదు, ప్రభు పేరిట నువ్వు వలికితే జరుగుతుంది అన్నమాట కదా. ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వే గెలుస్తావు, గెలుస్తూ బ్రతుకుతావు. ఆ విషయం ఆలోచించు. కీర్తనలు 11:7 యథార్థవంతులు ధన్యులు, వారు దేవుని ముఖ దర్శనం చేస్తారు. ఈ భూమి మీద అయిన తర్వాత అయినా దేవుని చూసే వాళ్ళే యథార్థవంతులంట. పరలోక వాసుల్లో కపటం లేదు అని రాసింది ప్రకటన 14:15. అంటే కపటం ఉంటే అక్కడ బోరు, అక్కడ ఉన్నారు అంటే కపటం లేదు వాళ్ళు. మన మనసులో బయట ఒకటే తీరుంటే యథార్థత, వాళ్ళు దేవుని చూస్తారట. యథార్థత నీలో ఉంటే మెచ్చుతాడు దేవుడు, నీలో లేకుంటే బాధపడు, సిగ్గుపడు, చాలా దేవుని సాయం అడుగు, నన్ను మార్చు ప్రభా, యథార్థవంతురాలుగా యథార్థవంతునిగా నన్ను మార్చుకో. ఎందుకు పరలోకం పోకుంటే ఎందుకు నీ బ్రతుకు? ఎందుకు బాప్తిస్మం ఎందుకు చేర్చుకొస్తావు? ఇంత కోవిడ్ టైంలో అంత సాహసం కదా. పాతకాలంలో నేను యుద్ధానికి పంపితే యుద్ధం గెలుస్తుండే. చూడు, కనీసం మాస్క్ కూడా పెట్టుకుంటలేవు కదా నా భయానికి. ఇంత పథ్యం ఉంటావు, పాపమొద్దు లోకమొద్దు, నువ్వు నరకం పోతే ఏం బాగుంటుంది? యథార్థత నీలో లేకుంటే పరలోకం పోవు. పరలోకవాసులో కపటం లేదని రాసుంది. మంచి గుణం అని చెబుతున్నాయి. 1000 మందిలో 10 మంది పోతున్నారట పరలోకం. క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు. నువ్వు ఉంటావా 10లో? ఉండాలంటే చెక్ లిస్ట్ రాసుకో, టిక్ పెట్టుకోవాలి, మార్కులు వేసుకో. ఏదైనా ఎగ్జామ్ రాస్తే నువ్వు ఎంత చింత చేస్తావు, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, పర్సంటేజ్ ఎంత, మరి ఈ సబ్జెక్టులు మార్కులు వేసుకో నువ్వే. యథార్థత కోరినాడు దేవుడు. మలాకి 3:10 దేవుడు అన్నాడు, ఇచ్చి నన్ను పరీక్షించు, పట్టజాలన్నంత ఇస్తానో లేదో చూడు అన్నాడు దేవుడు. దేవునికి ఇచ్చే విషయం 10వ భాగం అర్పణ. సరే, బీదలకు ఇచ్చే విషయం కూడా దాంట్లో వస్తుంది. ఈ వైపు ఆలోచన చేయి, పరీక్షించుకో, సరి చేసుకో. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా నాయన నాకు 20 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చే కాలం. ఏ 4-5 తరగతి అనుకోరా, 2వ తరగతి కూడా కావచ్చు. చిన్నప్పుడు అది నా వివరాలు గుర్తులేదు. పడ్డ కష్టాలకి కొంచెం అట్లా వస్తుంది మతిమరు. మా నాయన తన 10వ భాగం తీసి ఒక కవర్లో పెట్టి నాకు ఇచ్చి, పోయి చర్చిలో ఇచ్చి రాపోరా అని చెప్పినాడు. నేను నడుచుకుంటా పోతూ మా నాయన నాకు పాకెట్ మనీ 20 రూపాయలు ఇచ్చినాడు కదా, దానిలో 10వ భాగం 2 రూపాయలు కదా, ఆ 2 రూపాయలు ఆ కవర్లో పెట్టి చర్చిలో ఇచ్చి వచ్చినాను. తర్వాత చర్చిలో అంతా గలిబిలైంది. నేనేం బాంబేసి రాలేదు కదా, చర్చిలో గలిబిలేందుకు? వాళ్ళు అంటున్నారంట, మా నాయనకు చెప్పినారు, ఎంత లెక్క పెట్టినా 2 రూపాయలు తేడా వస్తుంది. లెక్క పెట్టిన డబ్బుకి, కవర్ల మీద రాసున్న డబ్బుకి తేడా వస్తుంది, 2 రూపాయలు తేడా వస్తుంది. మా నాయన ఇంటికి వచ్చి అడిగినాడు, అరే నీ చెయ్యమనుందా అంటే అవునని చెప్పిన.
మా నాయన రాసి ఇచ్చినాడు కవర్ మీద, నేను రాయకుండా కలిపిన 2 రూపాయలు. దాంతో వాళ్ళ అకౌంట్స్ అన్నీ కింద మీద అయిపోయినాయి. సరే అప్పుడు ఇచ్చిన దేవునికి. 7 సంవత్సరాలు జాబ్ చేసిన కదా, అప్పుడు ఇచ్చిన. దేవుని సేవలు 32 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఇప్పుడు ఇస్తా దశమ భాగం. వేరే దేవుని సేవకులకి, వేరే సేవలకు పంపుతా నా దశమ భాగం. దేవుని భయంతో తీస్తా. పిల్లల ఆకలికి లేదా ఏమైనా ఆపదకి డబ్బు తీసి ఖర్చు పెడితే లెక్క రాసి పెడతా. మళ్ళీ దేవుని సేవలో పంపేప్పుడు 20% కలిపిస్తా. దొంగతనం చేస్తే 20% కలపాలని దేవుని ఆజ్ఞ అది. అవును, దేవుని సొమ్ము దొంగిలించడమే అది, వేరే ముద్దు పేరు లేదు. దేవుని సొమ్ము దొంగిలిస్తే శాపం వస్తుంది. ఆ భయంతో చస్తే నేను నరకం పోతా కదా ఈ తప్పును బట్టి అని ప్రార్థించి, ఆదుకో ప్రభా నా సాయం పంపించమని అడిగి వీలైనంత తొందరగా డబ్బు తిరిగి పంపుతా. పంపినప్పుడు చూడాలి, ఆ రోజు పండగ నాకు దీనికి వందనాలు చెల్లిస్తా. ఇది ఒక ఊరిలాగా కదా, ఒక గండంలాగా తప్పించినాడు దేవుడు నాకని. దేవునికి ఇచ్చే విషయం అట్లాగా దేవుని భయంతో అర్పణ, అది ఆరాధనలో భాగం. అది అన్నీ ఇచ్చే దేవుడు నిన్ను ఎందుకు అడుగుతున్నాడు? నిన్ను దీవించడానికి కొలత వెతుకుతున్నాడు. ఎంత దీవించాలి? పిల్లలకి బిస్కెట్లు కొనిచ్చినాక నాకు ఇస్తావరా బిస్కత్తు అని అడుగుతారు. ఎందుకు? లాక్కొని తిందామనా? మరి నా దగ్గర వాళ్ళలో చూసిన పిల్లలు, పెద్దోడు కిలో స్వీట్ డబ్బా తెచ్చినప్పుడు బంధువులు వస్తే ఇస్తారు కదా, కనబడితే ఆడేమనుకునేవాడు, హక్కు నాదే, పట్టా నాకే, మొత్తం స్వీట్ నాది, కిలో తినేవాడు. వాళ్ళ తమ్ముడు కొంచెం తీసుకుంటే అంత ఇసిరేసి ఏడ్చేవాడు. అయితే వాళ్ళ తమ్ముడేమో అని చేతిలో ఉంది కూడా ఇచ్చేసేవాడు, తింటుంది కూడా ఇచ్చేసేవాడు. గుణం తెలుస్తుంది కదా. నీ గుణం పరీక్షించడానికి ఏమన్నాడు దేవుడు? ఒక కొలత వెతకడానికి నిన్ను ఏమని చెప్పినాడు దేవుడు? కొలిచి ఇంకా ఎక్కువ వేస్తాడు కదా నీ ఒళ్ళు. దేవునికి ఇచ్చి ఎవరు చెడిపోలేదు, ఇవ్వక చెడిపోతారు. వెదజల్లి అభివృద్ధి, వెదజల్లి అభివృద్ధి నేను చూసిన, చెప్తున్నా కదా. దేవుని సేవలో వచ్చిన దేవుని వాక్యం నాకు కూడా వర్తిస్తుంది, నేను కూడా ఇస్తా, ఇవ్వాలి. లేకుంటే శాపం వస్తుంది. దేవుని దగ్గర దొంగతనం చేయడం, అది ఇస్తే దేవునిది. దేవునికి పరీక్షించి చూడు, పట్టజాలనంత ఇస్తా అన్నాడు. నీ పంటకు పట్టే పురుగులను నేను గద్దిస్తా అన్నాడు దేవుడు. పట్టజాలనంత ఇస్తా. బైబిల్ అంతా పరీక్షించొద్దని రాసింది, అక్కడ మాత్రం పరీక్షించమన్నాడు. సరే, బీదలకు ఇచ్చే విషయం చెబుతా. ఈ మధ్యలో దేవరకొండల స్థలం కొన్నాం కదా, అక్కడ బోర్వెల్ వేసినప్పుడు రోజంతా అక్కడ అయిపోయింది. మొగరించి భూమి మీద చేయబెట్టి, ప్రభు ఇక్కడ నాకు నీటి ఊటలు ఇమ్మని అడిగిన. చుట్టూ కొండలు ఉన్నాయి. అక్కడ బోర్వెల్ వేయడం మొదలు పెడితే అక్కడ కొండుంది, కిందికి కొండుంది, అంతా రాయి. 270 ఫీట్లు డ్రిల్లింగ్ చేసినాక నీటి ఊట ఇచ్చినాడు దేవుడు, సమృద్ధి నీళ్ళు ఇచ్చినాడు దేవుడు. దోషపడ్డామని బండలో నీళ్ళు ఇచ్చినాడు. నేను ఉన్న స్థలం 80 ఫీట్లు బోర్వెల్, అది 30 ఫీట్లు మట్టి, 50 ఫీట్లు కొండ. ఆ కొండలో దేవుడు నీళ్ళు ఇచ్చినాడు. 31 సంవత్సరాలు అయిపోయినాయి, ఎప్పుడు ఎండిపోలేదు. మొన్న అయితే ఒక 9 గంటలు మా చెందిన ఆమె, నేను పెంచే పిల్ల, ఆన్ చేసి మర్చిపోయింది. ఆ రోజు గోల్కొండ పోయినారు అందరు కలిసి. కోవిడ్ కదా, ఒక్క దగ్గర ఉంటే ఎక్కడ పోకుండా పిచ్చి పిచ్చిగా అవుతారు కదా, కాసేపట్లో పోయిస్తారని పంపేసి. అప్పుడు 9 గంటలు బోర్వెల్ ఆన్ ఉంది, ఎండిపోలే నీళ్ళు, వస్తూనే ఉన్నాయి. ఇంకా వాళ్ళు తిరిగి వచ్చినాక అప్పుడు చూసుకుని ఆఫ్ చేసిన. అయితే బండలో దేవరకొండలో కొన్న స్థలంలో నీళ్ళు ఇచ్చినాడు దేవుడు. వెళ్తున్నాను, అలసిపోయాను, ఎండంతా మీద పోయింది. ఒక ముసలామె, ఒక 80-90 ఏళ్లకు ఉంటుంది, పొంగిపోయి కట్టి పట్టుకొని నడుస్తుంది. సమాధిలో లేదో ఏరుకుంటుంది, వెతుకుతుంది. చనిపోయిన వాళ్ళ కొరకు వండి పెడతారు, అది ఏమన్నా తినడానికి ఇష్టపడుతున్నాను. ఏడ్చిన ఆమె కొరకు కన్నీరు గార్చిన. నా జేబులో డబ్బు తీసి ఒక 2000 ఇచ్చి ఆరికిచ్చి పంపించిన ఆమెకి ఇవ్వమని. ఆశ్చర్యపడుతుంది, షాక్ అయిపోయింది, అట్లా పట్టుకొని చూస్తుంది. కన్నీళ్ళతో ప్రార్థిస్తూ ఇట్లాంటి వాళ్ళకి సాయం చేయడానికి నా ప్రభా నాకు నా చేతులు బలపరచమని ప్రార్థిస్తూ వచ్చేసిన. తెల్లవారి 24 గంటలు గడవకముందే 2,20,000 పంపించినాడు దేవుడు నాకు. చూడు, బీదలకిస్తే దేవునికి అప్పివ్వడం అంట. అది
దేవుడు అప్పు ఉంచుకోడు కదా, ఏ నరునికి అచ్చి ఉండాడు కాబట్టి ఎంత ఇచ్చినాడు నాకు, ఎన్ని రెట్లు ఎక్కువ ఇచ్చినాడు కదా. ఈ సందర్భంలో మన చర్చ్ మెంబర్, పేరు చెప్పను, వాళ్ళ డాడీ గురించి చెప్పేటోడు. ఓసారి పంట పండినాక ఆ ఒడ్లు 8 బస్తాలేమో తీసుకుపోయి చర్చిలో ఇచ్చి వచ్చిండట. వాళ్ళ ఇంట్లో అందరిది తిట్టిన, దారిద్రంలో ఉన్నాం, మనం బ్రతకడానికి అవసరమైంది తీసుకుపోయే ఇచ్చొస్తావా, తెలివి లేకుంటే మమ్మల్ని అడగొద్దా, బాగా తిట్టినారంట. సరే దేవునికి ఇచ్చినాక వారి స్థితిగతులు మార్చినాడట దేవుడు. తండ్రి పొలం దున్నుకున్నాడు, తన పిల్లోడు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్. సరే ఆయన దేవునికైనా ఒక పెద్ద కార్యం చేసినాడు, చెప్పి ప్రతిఫలం పోగొట్టాం కదా. అయితే తన పిల్లోడు ఒక ఆయన ఎంబీబీఎస్ చదువుతున్నాడు, ఇంకో పిల్లాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చూడు, దేవునికి ఇచ్చి చెడిపోలేదు కదా. చూడు, తన తండ్రి ఇచ్చి స్థితిగతులు మారిపోయినాయి కదా, దశ తిరిగిందంటారు చూడు, అట్లా చేసినాడు కదా దేవుడు. సరే, తనున్న స్థితిలో తను దేవునికి అంటే త్యాగంతో ఉండి కాదు, లేదు త్యాగంతో విధవరాలు ఇచ్చింది చూడు, అందరు సమృద్ధిలో ఇచ్చింది, ఆమె కలిగింది అంతే ఇచ్చింది. 2 కాసులే కానీ ఆ 2 కాసులే ఆమెకు ఉంది. ఆ 2 కాసులు ఇస్తే ఆమెకు తినడానికి లేదు. ఆ విధవరాల్లాగా అని ఇస్తే చూడు, సంతానాన్ని దీవించడం మొదలు పెట్టినాడు కదా దేవుడు. మరి ఆ కుటుంబాన్ని, వంశాన్ని ఇంకెంత గొప్ప చేస్తాడో కదా. ఎంత స్పష్టంగా గుర్తు చేసినాడు దేవుడు. మధ్యరాత్రి తలంపులు ఇచ్చి రాసుకోమన్నప్పుడు దేవునికి ఇచ్చి చెడిపోరు అని. చూడు, నా ఉదాహరణ చెప్పిన 2వ తరగతిలో ఉన్నప్పటి నుంచి ఇస్తున్నా కదా, దేవుని సేవలో వచ్చినాక ఇస్తున్నా. దేవుని ఆజ్ఞాతి నువ్వు మీరకు, ఆజ్ఞాతిక్రమం పాపం కదా. ఆ తప్పును బట్టి చచ్చి నరకంలో పడి దేవుడు మళ్ళా బ్రతికిస్తే వాళ్ళు చెప్పినారు, ఆ ఒక్క తప్పును బట్టి నరకంలో పడ్డా నేనని. నరకం ఈ తప్పును బట్టి.